ఫస్ట్ టైం చరిత్రలో 4G మనో టెక్నాలజీ కనుగొన్న శక్తిని తీసుకొచ్చారు. 6-7 దేశాల్లో మనం కూడా ఒక దేశంగా తయారయ్యాం. ఈ యొక్క స్టాక్ ఇవన్నీ కూడా అమెరికా చేయలేని పని భారతదేశం చేసిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, పెద్ద ఇన్నోవేషన్. ఇప్పుడు ఒక్కసారి 4G వచ్చిన తర్వాత 5G వస్తుంది, 6G వస్తుంది, 7G వస్తుంది, స్పీడ్ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రెండు వచ్చిన తర్వాత మన క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల సేఫ్టీ, సెక్యూరిటీ వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్నిటికీ దోహదం చేసే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి మనం చేసిన పని ఎంత తృప్తినిస్తాయంటే అంత తృప్తినిస్తాయి. అలాంటి ప్రోగ్రాంలో హ్యూమన్ యాంగిల్లో దిస్ ఈజ్ వన్. నేను ఆ రోజు స్టార్ట్ చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వెలుగు. ఈరోజు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో అయితే మొత్తం దిస్ ఈజ్ ది హైరార్కీ. ఒక గ్రామీణ ప్రాంతాల్లో 89 లక్షల మంది ఉన్నారు. 8,32,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. 27,407 మంది విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మండల సమాఖ్యలు 660 ఉన్నాయి. జిల్లా సమాఖ్యలు అండ్ గిరిజన సమాఖ్యలు 26 + 5 ఉన్నాయి. ఇంకొక పక్కన దిశ మీరు ఆ స్లైడ్ చూస్తే రూరల్ క్రెడిట్ 24, 25, శ్రీనిధి, సిఐఎఫ్, ఉన్నతి అన్ని కూడా 40,424 కోట్లు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర సేవింగ్స్ 20,739 కోట్ల రూపాయలు సేవింగ్స్ ఉండే ఏకైక ఆర్గనైజేషన్ భారతదేశంలో మన డాక్టర్ సంఘం. సొంత డబ్బులు ఉన్నాయి. మెప్మాలో దిశ మీరు ఒకసారి చూస్తే 22.6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళల్లో బ్యాంక్ లింకేజ్ 20,000 చేశారంటే అదొక 40, ఇదొక 20, 66,404 కోట్లు చేశారు. సేవింగ్స్ కూడా రెండు చూస్తే మీరు దగ్గర 27,000 కోట్ల రూపాయలు సేవింగ్స్ ఉన్నాయి. అధ్యక్ష, వీళ్ళ నీతి నిజాయితీ ఆ రోజు కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని, ఊరూరుకు పోయి చెప్పేవాడిని, మీటింగ్లో చెప్పేవాడిని. మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళా డబ్బులు కట్టండి, కడితే మళ్ళా రీపేమెంట్ వస్తుందని చెప్పేవాడిని. మీరు ఎప్పుడు కావాలన్నప్పుడు బారో చేస్తారని. ఈరోజు అధ్యక్ష, అంత ఇండస్ట్రీ తీసుకోండి, ఎంఎస్ఎంఎల్ తీసుకోండి, అగ్రికల్చర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కాస్తో కోస్తో ఎక్కువ ఎన్పిఏలు ఉన్నాయి. ఎన్పిఏ <1% ఉండే ఏకైక వ్యవస్థ డాక్రా. ఇది ఒక చరిత్ర. డబ్బులు తీసుకుంటే ఫస్ట్ 3 డబ్బులు కట్టిన తర్వాత కూడా మాట్లాడతారు. ఈరోజు ఒక్కరోజు కాదు, ఇది 25 ఏళ్ళుగా ఇదే జరుగుతా ఉంది. వీళ్ళు చూసినప్పుడు నాకు ఎంత తృప్తి అంటే, నీతి నిజాయితీకి మారుపేరు, సిన్సియర్గా పనిచేస్తారు. ఒకప్పుడు వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయారు. ఈరోజు దీన్ని మనం లాజికల్గా తీసుకోవడం కోసం ఈ డాక్రా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దోహదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ అధ్యక్ష మీరు చూస్తే వీళ్ళందరినీ ఎంఎస్ఎంఎల్గా తయారు చేయాలని ఈరోజు నేను చూశాను. 22 లక్షల మందిలో 15 లక్షల మందికి 15,30,000 ఆ ప్రాంతంలో ఫోన్స్ ఉన్నాయి. అందులో 14,70,000 మందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. నేను ఆలోచించేది, అందరికీ స్మార్ట్ ఫోన్ ఒకటి ఇచ్చి రియల్ టైం ట్రైన్ చేసి రియల్ టైం అప్డేట్ చేసి ఆర్థిక వ్యవస్థకు సెల్ ఫోన్ ఎట్ట పనిచేస్తుందో నిరూపించాలని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తామని మరొకసారి ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళకందరికీ అక్వా బేస్డ్ లైవ్లీహుడ్స్ ఇంక్లూడింగ్ సీవీడ్ కల్టివేషన్, అదే మాదిరిగా క్రాబ్ ఫ్యాక్టరింగ్ ఇలాంటివన్నీ. ఇంకో పక్క బ్యాంబో మిషన్, ఈ ఏజెన్సీ ఏరియాలో బ్రహ్మాండంగా బ్యాంబో మిషన్ వల్ల చాలా వరకు ఆదాయం వస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున పోయే అవకాశం ఉంది. మిల్లెట్, బ్యాంబో అండ్ మొరంగా మిషన్స్, లక్పతి దీదీస్, డ్రోన్ దీదీ, ఎగ్ చార్జ్ దీదీ, కంప్యూటర్ దీదీస్, ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళని వర్టికల్స్ చేసే పోవాలని ఆలోచిస్తున్నాం. క్లస్టర్ లెవెల్ యాక్టివిటీస్ కింద ఎక్కడికక్కడ గుంటూరులో పికిల్, లేపాక్షి దీదీ ఇండస్ట్రియల్ పార్క్, అక్వా పార్క్ అట్ ప్రకాశం, హ్యాండ్లూమ్ క్లస్టర్స్ అట్
పొందూర్, చీరాల, ఎమ్మిగనూర్ ఇలాంటివన్నీ పెట్టి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఒక పక్క క్లస్టర్ అప్రోచ్, ఒక పక్క ప్రోడక్ట్ అప్రోచ్, ఇవన్నీ తీసుకొని లైవ్లీహుడ్ లో మీరు చూస్తే లైవ్ స్టాక్ ఇప్పటికే దగ్గర 6,84,876 మంది 8,989 కోట్ల రూపాయలు బారో చేస్తున్నారు. రెండోది ఫిషరీస్, అందులో కూడా 54,628 కోట్లు. హార్టికల్చర్ 29,076 277 కోట్లు. అగ్రికల్చర్ 17,08,289 18,389 కోట్లు. సెరికల్చర్ 2,516 కోట్లు, అమౌంట్ 33 కోట్లు. అదే మాదిరిగా మ్యానుఫ్యాక్చరింగ్ 41,554, అమౌంట్ 494. సర్వీసెస్ 3,44,236 4,004 కోట్లు. ట్రేడింగ్ 3,92,699 4,994 కోట్లు బారో చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి ఒక క్లియర్ టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఇక్కడ మీరు చూస్తే సంవత్సరానికి 1,00,000 మహిళా ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో మీరు చూసినప్పుడు 1-2 కాదు, ఎంసీపీ అండ్ బ్యాంక్ బేస్డ్, బ్యాంబో మిషన్, మిల్లెట్ మిషన్, మొరింగా మిషన్, అక్వా బేస్డ్ అండ్ హ్యాండ్లూమ్ బేస్డ్, సర్క్యులర్ ఎకానమీ, స్టార్ట్అప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇంకో పక్క ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, ప్రైమ్ మినిస్టర్ ఎంపవర్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టుకొని ప్రతి ఒక్క సంవత్సరం 1,00,000 మంది తగ్గకుండా ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలనుకుంటున్నాం. ఇది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మీరు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడికక్కడ వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ప్రతి సంవత్సరం మీ నియోజకవర్గంలో 1,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. అందరికంటే ఇది మనం లో హ్యాంగింగ్ ఫ్రూట్ కూడా మోర్ ఆర్గనైజ్డ్, దే విల్ డూ ఇట్. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ ఈరోజు ఈ 2 ప్రోగ్రాంలు ఇవన్నీ మనం చూసిన తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ మనం చేయగలిగితే అది సస్టైనబుల్ గా ఉంటుంది. అందుకే నేను 4 విషయాల్లో కూడా మీరు చూసినప్పుడు ఒక పక్క సూపర్ 6, ఇంకో పక్క డాక్రా, ఇవి కానీ మనం ముందు తీసుకుపోతే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, నెక్స్ట్ అధ్యక్ష అన్నదాత సుఖీభవ, రైతుకు అండగా ఉండాలని, వ్యవసాయానికి సాయం చేస్తూనే మనం అన్ని విధాల రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ కార్యక్రమంలో అన్నింటికంటే ఈ కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే రైతుగా నేను కూడా పుట్టాను, ఒక రైతు కుటుంబంలో వచ్చిన నేను ఆ రైతుని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతే రాజు, రైతుకు న్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సభ సందర్భంగా హామీ ఇస్తున్నాను.